చాలా సంవత్సరాల నుంచి కూడా గ్రామ స్థాయిలో వివోఏల ఉద్యోగుల పాత్ర చాలా గొప్పదని చెప్తా ఉంటారు. కానీ వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయంటూ ప్రభుత్వం ముందు ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా మరొక ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనతో పాటు ఒక ఉద్యోగి ఉన్నాడు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, మీరు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు? నా పేరు చంద్రశేఖర్. మేము గత 20 సంవత్సరాలుగా ఈ సెర్పో సంస్థలో పనిచేస్తూ ఉన్నాం. మాకు గవర్నమెంట్ 5,000 రూపాయల జీతం ఇస్తూ ఉన్నది. ఈ జీతం అనేది ఏ మాత్రం కూడా సరిపోదు. అందుకనే ఈరోజు మేము ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. మా ఉద్యోగులందరి తరఫున ప్రభుత్వానికి మా వాణిని వినిపించడానికి. మేము గత 2023 ఏప్రిల్ మేలో 45 రోజులు సమ్మె చేసిన తరుణంలో గత గవర్నమెంట్లో ప్రస్తుత శాఖ మంత్రివర్యులు సీతక్క గారు వచ్చి మాకు సంఘీభావం తెలిపి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు 20,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. 23 నెలలుగా మేము సంబంధిత మంత్రి గారికి వినతి పత్రాలు ఇస్తూనే వచ్చినాం. 23 నెలలుగా వేడి చేసినాం. అయినప్పటికీ కూడా మా సమస్యని క్లియర్ చేయకపోవడం వల్ల ఈరోజు మా యొక్క వాణిని ప్రభుత్వానికి వినిపించడానికి రావడం జరిగింది. ప్రస్తుతం మంత్రి మాకు శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి మా సమస్యలపైన అసెంబ్లీలో కూడా లేవనెత్తడం జరిగింది. మంత్రి గారు 26,000 రూపాయలు జీతం ఇవ్వాలని ఆ రోజు ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మా దగ్గర ఉండడం జరిగింది. ప్రస్తుతం నీటిపారుదల శాఖ మంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 5,000 రూపాయలకు 20,000 కల్పిస్తాము అదనంగా అని చెప్పేసి మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని ఏదైతే ఇవ్వడం జరిగిందో మేము దీన్ని బేస్ చేసుకునే ఈ ఉద్దేశంగానే ఖచ్చితంగా మా యొక్క డిమాండ్ నెరవేర్చాలని అడుగుతా ఉన్నాం. మమ్మల్ని సెర్పుద్యోగులా గుర్తించి మాకు ఖచ్చితంగా కనీస వేతనం అమలు చేయాలి. మా అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇందిరా మహిళా శక్తి సంబరాలని చెప్తా ఉన్నారో, ఈ మహిళలను 1,00,00,000 మందిని కోటీశ్వరులను చేస్తామంటున్నారో, ఇందులో 18,000 మందిలో 80% మహిళా ఉద్యోగులు ఉన్నారు. ఈ మహిళా ఉద్యోగులకు కనీస వేతనం 20,000 అమలు చేసినప్పుడు మీరు 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేసినట్టుగా మేము భావిస్తాం. ఎందుకంటే 18,000 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. 5,000 రూపాయలకు ఈ ప్రస్తుత పరిస్థితులలో ఒక ఇంటికి కిరాయి కూడా ఇవ్వడం సరిపోదన్నమాట. పిల్లల చదువులకు కూడా సరిపోదు. ఎల్కేజీ స్టూడెంట్కి 20,000 రూపాయల ఫీజు ఉంది. ప్రస్తుత నిత్యావసర సరుకుల ధరల దృష్ట్యా మా అందరికీ ఖచ్చితంగా 18,000 కుటుంబాలకు న్యాయం చేస్తుంది ఈ గవర్నమెంట్. ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఈ ఇందిరా మహిళా శక్తి ఈ ప్రభుత్వం మహిళా సాధికారతకు కట్టుబడి ఉంది అని చెప్తున్నారో, మా మహిళా సంఘాలు నడుపుతున్నటువంటి ఉద్యోగులకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని మేము భావిస్తూ ఉన్నాం. న్యాయం చేయని తరుణంలో మా ఉద్యోగులందరి పక్షాన అందరి నిర్ణయం మేరకు ఈ సెప్టెంబర్ 25వ తారీఖు రోజు సెర్ప్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. మేము పలుమార్లు పలు వేదికలపైన సంబంధిత శాఖ మంత్రి సీతక్క గారికి లెటర్లు ఇవ్వడం కానీ చేసినాం. ఆ మేడం ఏమన్నారు, హామీ ఇచ్చిన చేస్తాం కంపల్సరీగా అంటున్నారు. కాబట్టి 23 నెలల నుంచి వేడి చేసి ఈరోజు ఆ రాష్ట్ర కేంద్రానికి వచ్చేసి మా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మేము మీటింగ్ ఏర్పాటు చేసుకొని ప్రెస్ క్లబ్కి వచ్చి మా యొక్క వాణిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి మేము ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎట్లా చూస్తారు, మంత్రి సీతక్క అప్పుడు గతంలో మీకు హామీ ఇచ్చింది, ఇప్పుడు రెస్పాండ్ కావట్లేదు, 23 నెలల నుంచి తిరుగుతూ ఉన్నారు. సో ఎట్లా మీ ఒపీనియన్ ఏంటి? మేడం చేస్తారనే నమ్మకం ఉన్నది. చెయ్యని తరుణంలో ఏం చేయాలన్నది మా ఉద్యోగులందరి నిర్ణయం మేరకు మేము స్టెప్ తీసుకుంటాం. ఏమేమి డిమాండ్స్? మాకు ఉద్యోగ భద్రత, ఇన్సూరెన్స్ సౌకర్యం, కనీస వేతనం అమలు చేయాలి. మా ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి మా వివోఏలు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. వివోఏగానే రిటైర్మెంట్ అవుతున్నారు తప్ప ఎవరికి కూడా ప్రమోషన్ అనేది లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సర్వీస్ని అర్హతను బట్టి ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేడం ఎన్ని సంవత్సరాలు వర్క్ చేస్తున్నారు? నేను 19 సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నాను సార్. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. ఎందుకంటే సార్ మేము 19 సంవత్సరాల నుండి పనిచేస్తూనే ఉన్నాం, కానీ అసలు మాకు ఉద్యోగ భద్రత లేదు, అసలు ఇన్సూరెన్స్ అనేది లేదు. మేము ఒక మహిళా సంఘాలను ఇంటింటికి తిరిగి మేము చాలా వరకు మోటివేషన్ చేసుకుంటూ మేము లోన్స్ అనేది ఇప్పిస్తున్నాము. కానీ వాళ్ళు మాకంటూ భద్రత అనేది లేదు సార్. వాస్తవానికి మేము ఏజీ అంటే మేము ఒక్కొక్కరము 18-19 సంవత్సరాల అమ్మాయిల నుండి మేము ఇప్పుడు దాదాపుగా 50-60 సంవత్సరాల వరకు వచ్చినాము. కానీ మాకు ఎలాంటి అసలు భద్రత అనేది లేకుంటుంది సార్. ఎందుకంటే మేము కోరేది ఒకటే, మా యొక్క సాలరీ కూడా పెంచాలి. మా యొక్క ఎందుకంటే మాకున్న భద్రతను బట్టి ఏంటంటే మేము చేసేదాన్ని బట్టి మాకు సాలరీ అనేది పెంచాలి. తర్వాత ఇంకొకటి సార్, చాలామంది హార్ట్ అటాక్లతో చాలామంది చనిపోతున్నారు. ఇంట్లో ఉన్న స్ట్రగుల్ చాలా తక్కువ, కానీ సంఘాలను ఇంటింటికి తిరిగి మేము మోటివేషన్ చేసినప్పటికీ కేవలం ఏంటంటే ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందనే నమ్మకం మాత్రం చాలా ఉండే సార్. ఇప్పటికి కూడా మాకు న్యాయం చేస్తారనే నమ్మకంతోనే మేము ఉన్నాం సార్. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరం చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి కనీసం మీకు వేతనాలు కూడా పెంచలేకపోతారు. అవును సార్,
కోటి మహిళలను కోటీశ్వరులను చేస్తా అని అంటారు, కానీ మేము పనిచేస్తూ ఉన్నాం సార్. కానీ మాకు ఎలాంటి భద్రత అనేది లేదు. అదొకటే మాకు బాధాకరంగా ఉన్నది సార్. అది వాస్తవానికి మేము ఏందనంటే సార్, ఇప్పుడు వృద్ధుల సంఘాలని, కిషోర బాలికల సంఘాలని, తర్వాత పీడబ్ల్యూ సంఘాలని, చాలా వరకు ఇంకొక న్యూ సంఘాలని, ప్రతి ఒక్క సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వము మాకు ఆదేశించిన ప్రకారము వారు చెప్పిన దాన్ని బట్టి మేము పని చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ మాకు అసలు ఒక 5,000 జీతం అనేది మాకు ఇంట్లో పిల్లలకు కనీసానికి వాళ్ళకు ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి, తర్వాత మేము ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితి సార్. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు అసలు నిత్యావసర సరుకులను బట్టి చూస్తే చాలా ఎక్కువ రేట్లు అయిపోయినాయి. అయినప్పటికీ కూడా మమ్మల్ని అయ్యో వాళ్ళు చేస్తున్నారు అనేది లేకుండా పోతుంది సార్. కేవలం కోటి మహిళలను కోటీశ్వరులను చేస్తూ అంటారు, కానీ మహిళలు అంటే మాకు కేవలం మహిళలు అనే పేరు మాత్రం ఉంది, కానీ వివోఎల్ అనే అసలు పేరు ఎక్కడ కూడా లేదు సార్. మేము ఒక సీసీ చేసే పని చేస్తాం, ఏపీఎం చేసే పని చేస్తాం. మా పైన ఉన్న అధికారులు మమ్మల్ని ఒత్తిడి చేసినప్పటికీ మేము ఆ పని చేసుకుంటూ వస్తున్నాం, కానీ మాకు భద్రత అనేది లేదు సార్. ఎందుకనంటే ఇప్పుడు మహిళలు అని అంటే ఒక గ్రూప్లో మేము ఒక మహిళగా ఉండి మాత్రమే వివోఏగా పరిగణించబడినాం సార్. కానీ మాకు వివోఏ అనే వారికి భద్రత లేదు, కేవలం ఒక మహిళగా మాత్రమే గుర్తిస్తారు. ఈమె ఒక వివోఏగా పనిచేస్తుంది, కొన్ని సంవత్సరాలు చేస్తుంది, వాళ్ళకు భద్రత ఇవ్వాలి, ప్లస్ తర్వాత వాళ్ళకు జీతాలు అనేది పెంచాలనేది మాత్రం లేకుండా పోతుంది సార్ వాస్తవానికి. సార్ చెప్పండి. నా పేరు శరత్ కుమార్, రాష్ట్ర జేఏసీ రాష్ట్ర కార్యదర్శిని వివోఏల. ఈరోజు వచ్చిన పత్రికా ప్రముఖులకు తెలియజేయనిది ఏంటంటే, ఈరోజు సమావేశం ముఖ్య కారణం ఏంటంటే, గ్రామంలో మహిళలను అభివృద్ధి చెందడంలో, వాళ్ళని రాజకీయంగా, సామాజికంగా, వాళ్ళని వాణిజ్యపరంగా, వ్యాపార రంగంలో కూడా వాళ్ళని అభివృద్ధి చెందడంలో మా యొక్క పాత్ర చాలా కీలకమైనది. గత 20 సంవత్సరాల నుంచి మేము గ్రామంలో మహిళలను సంఘాలుగా ఏర్పాటు చేసి వాళ్ళని అనేక కార్యక్రమాలలో అవగాహన పరుస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టే అనేక కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రవేశపెట్టడంలో మా వివోఏలది పాత్ర చాలా కీలకమైనది. ఈరోజు ప్రభుత్వం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పేసి ఒక నినాదాన్ని తీసుకున్నది. ఆ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడంలో మా వివోఏలది చాలా పాత్ర కీలకం. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మీరు మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 20,000 రూపాయల వేతనాన్ని వెంటనే ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర వివోఏల జేఏసీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీవో నెంబర్ 58 వెంటనే రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర జేఏసీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రామస్థాయిలో, క్షేత్రస్థాయిలో పనిచేసే వివోఏలము డిగ్రీలు, పీజీలు చేసి 5,000 రూపాయలకు వెట్టి చాకరీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ప్రభుత్వాలు మారినాయి కానీ వివోఏల బతుకులు మారడం లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు మాతోటి వెట్టి చాకరీని చేపించుకొని వాళ్ళు 1 కోటి మందిని కోటీశ్వరులను ఏ విధంగా చేస్తాయి? మేము లేనిదే 1 కోటి మందిని ప్రభుత్వాలు కోటీశ్వరులను చేస్తాయని చెప్పేసి గలాన్ని వినిపిస్తున్నాయి తప్ప మా యొక్క బాధను, మా యొక్క గాథని, మా యొక్క పొట్టల తిప్పలను వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు మేము రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. జీవో నెంబర్ 58 వెంటనే రద్దు చేయాలి. కనీస వేతనం 20,000 రూపాయలని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. అర్హులైన వివోఏలను సీసీలుగా పదోన్నతులను కల్పించాలి. ప్రమాద బీమా సౌకర్యాన్ని, లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని వెంటనే కల్పించాలి. అదేవిధంగా వివోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాదేం గొంతెమ్మ కోరికలు ఏం కావు. 5,000 రూపాయలతోటి ఈరోజు ఎవరు పని చేస్తూ ఉన్నారు? కూలికి పోతే మహిళలు 500 సంపాదిస్తున్నారు, మగవాళ్ళు మేల్ పోతే 1,200 రూపాయలు సంపాదిస్తున్నారు. ప్రభుత్వం 5,000 రూపాయలు మాకు ఇచ్చి, అది కూడా 6 నెలలకు ఒకసారి, 7 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి జీతాలు ఇచ్చేసి మాతోటి వెట్టి చాకరీ చేపిస్తూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. సెప్టెంబర్ 25వ తేదీ లోపు ప్రభుత్వం మా యొక్క డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించకుంటే సెప్టెంబర్ 25వ తేదీ తర్వాత ఏ సమయంలోనైనా సరే సెర్ప్ ఆఫీస్ను ముట్టడి చేస్తామని చెప్పేసి రాష్ట్ర జేఏసీ తరఫున ప్రభుత్వాన్ని మేము తెలియపరుస్తూ ఉన్నాం. 58 జీవోను ఎందుకు రద్దు చేయాలని చెప్పేసి చెప్తున్నానంటే, 58 జీవో అంటే ఏంటంటే, మేము ప్రభుత్వ ఉద్యోగులం కాదని చెప్పేసి 58 జీవో తెలియజేస్తుంది. మేము ఓన్లీ గ్రామ సంఘానికి మాత్రమే మీరు సేవకులు, 3 నెలలకు ఒకసారి మీరు పని చేయకుంటే మిమ్మల్ని తీసేయవచ్చు అని చెప్పేసి ఈ యొక్క 58 జీవో తెలియజేస్తూ ఉంది. కాబట్టి 20 సంవత్సరాలుగా మీరు మాతోటి పని చేయించుకుంటారు. బ్యాంక్ లింకేజ్ను
అనేక వేల కోట్ల రూపాయలను బ్యాంకు లింకేజ్ను మహిళలను కోటీశ్వరులను చేస్తారని చెప్పేస్తారు. మరి మాకు 5,000 రూపాయలను మీరు ఇచ్చి ఏ విధంగా పనిచేయాలి? మేము మాకు ట్యాబ్ సౌకర్యం కూడా కల్పించరు, ఆన్లైన్ వర్కులు చేయమంటారు. మాకు సంబంధం లేని విషయాలన్నింటినీ, సంబంధం లేని పనులని చెప్పేసి సీసీ పనులను, ఏపీఎం పై అధికారుల పనులను కూడా మాతోటే చేపించి ఈరోజు ఆ 58 జీవో మాకు అడ్డంకుగా మారింది. కాబట్టి అందువలనే ఆ 58 జీవోని రద్దు చేస్తే మా యొక్క వివోఏల బతుకుల్లో వెలుగులు వస్తాయని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మేము ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు. 5,000 రూపాయల జీతంతో మా యొక్క బతుకులేం ఈరోజు మారడం లేదు. అయినా సరే ఎక్కడో ఒక ఆశ, 20 సంవత్సరాల నుంచి అదే సంస్థలో పనిచేస్తూ ఉన్నాం. ఆ మహిళా సంఘాలతోటి మాకున్న ఒక అనుబంధంతో ఈరోజు కాకుండా రేపు కాకుండా ఈ ప్రభుత్వం కాకుండా ఇంకో ప్రభుత్వం అన్నా సరే మా పట్ల సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి నమ్మేసి ఆ మహిళా సంఘాలకు వాళ్ళని అవగాహన కల్పించడంలో మా యొక్క పాత్ర చాలా ఉంది. కాబట్టి ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది కాబట్టి ప్రభుత్వాన్ని 20,000 రూపాయల వేతనాన్ని కల్పించమని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా మా 18,000 మంది వివోఏలు చాలా కష్టపడి మేము నమ్మి ఈరోజు క్షేత్రస్థాయిలో పనిచేసి ప్రభుత్వానికి అనుకూలంగా మేము పనిచేసినాం. ఈరోజు ప్రభుత్వం మా పట్ల సానుకూలంగా స్పందించని ఎడల మేము రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కావున అనేక మంది మినిస్టర్లను కలిసినాం, అనేక మంది ఎమ్మెల్యేలను కలిసినాం, మా యొక్క సమస్యలను వినతి పత్రాల రూపంలో ఇచ్చినాం. అయినా సరే ప్రభుత్వం నుంచి మాకు సానుకూల స్పందన లేదు. కాబట్టి ఈరోజు సెప్టెంబర్ 25వ తేదీ లోపు రాకుంటే రాష్ట్ర జేఏసీ తరపున రాష్ట్రంలో ఉన్న 18,000 మంది వివోఏలతోటి సెర్ప్ ఆఫీసును ముట్టడి చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని రాష్ట్ర జేఏసీ తరపున, వివోఏల జేఏసీ తరపున ప్రభుత్వాన్ని మేము తెలియపరుస్తూ ఉన్నాం. మేము రాజన్న సిరిసిల్ల నుండి వేతనాలు పెంచాలి. మాకంటూ ఒక ఐడి ప్రూఫ్ ఉంటుంది ఎప్పుడైనా కానీ, కాకపోతే మాకు జీతం లేకనే మాకు ఇబ్బంది అవుతుంది. వాస్తవంగా ప్రతిసారి మమ్మల్ని పనికి చేయమంటారు, పని చేస్తాం, కానీ పని చేస్తే ఎవరికి వస్తుంది ఆ సాలరీ? పైన వాళ్ళకే వస్తుంది. మేము పని చేయాలి, వాళ్ళు సాలరీ పొందాలి, అంతే తప్ప కానీ మాకంటే ఎలాంటి గుర్తింపు అనేది లేకుండా పోతుంది. 5,000 ఇస్తారు. అప్పుడున్న హార్డ్ ఉంటుంది మాకు, వర్క్ పరంగా ఇబ్బందే ఉంటుంది. కాకపోతే పని ఎంతైనా చేసుకుంటూ వస్తున్నాం. కాకపోతే 3,000 ఫస్ట్ చేసిరు, తర్వాత 2,000 చేసిరు, 5,000. ఆ 5,000తోటి బతకలేము కదా మేము. ఒక్కరైనా బతకలేరు, ఇద్దరైనా బతకలేరు. 5 ఏళ్ళకి ఒకసారి, ఆ 5 నెలలకు ఒకసారి వస్తుంది ఆ సాలరీ కూడా. ప్రతి మంత్ వైజ్ రాదు, 4 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి అట్లా వచ్చినా తీసుకోవాలి. తీసుకున్నా కూడా మా సాలరీని మీరు పనే చేయలేరు కదా, ఎందుకు తీసుకున్నారు అని అంటారు. అట్లా ఎన్నో ఒత్తిళ్లకు బాధపడి కూడా మేము భయపడుకుంటూ పని చేసుకుంటూ ఇక్కడ దాకా నెగ్గుకుంటూ వస్తున్నాం. కానీ మాకు ఇబ్బంది అంటే చాలా అవుతుంది వర్క్ పరంగా. కానీ కనీసం ఎంత బిజీ ఉన్నా కూడా మేము వర్క్ చేస్తున్నాం. చేసినప్పటికి కూడా సాలరీ అనేది కొంచెం పెంచితే మాకంటూ ఒక గుర్తింపునివ్వాలి, సాలరీ పెంచాలి, మాకు ఇన్సూరెన్స్ అనేది కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మీరు మహిళా సంఘాలకు సంబంధించిన అవును, వివోఏగానే పనిచేస్తున్నాం. గత 12-13 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. దాదాపుగా లోన్స్ ఇప్పియడం, లోన్స్ ఇప్పించినప్పటికీ కూడా ఏదో వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చినా కూడా వాళ్ళు డబ్బులు తీసుకుంటారు అనేది ఒకటి మా మీద నిఘా ఉన్నది. డబ్బులు తీసుకోం వాస్తవంగా, వాళ్ళు మాతోటి తిరిగిరు కాబట్టి ఇస్తుర్రు అన్న వాస్తవం ఉంటుంది. కానీ బయట ప్రపంచం ఏమనుకుంటారంటే వాళ్ళకు అక్కడి డబ్బులు వస్తున్నాయి, ఇక్కడ డబ్బులు వస్తున్నాయి, వీళ్ళంతా దోచుకొని తింటారు అనేది మా మీద పెద్ద అబండాలు వేస్తారు. ఆ అబండాలను వెనుకకు తీసుకోవాలి. వాస్తవంగా మేము వచ్చే ఏముండదు. అందుకోసమనే దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మాకంటూ ఒక సాలరీ అని గుర్తింపు ఇవ్వాలి, ప్లస్ మాకు ఇన్సూరెన్స్ కల్పించాలి. ఖచ్చితంగా ప్రతి నెల వివోఏ అకౌంట్లో పడేటట్టు కూడా చూడాలని, జీతాలు ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీతాలు ఇవ్వాలి, ప్రతి నెల జీతాలు ఇవ్వాలని కోరుతున్నాం. కమిటీ తరఫున మన రాష్ట్ర కమిటీ తరఫున మేము ఇక్కడికి వచ్చిన్నాము. మా యొక్క వెట్టి చాకిరిని గుర్తించి గవర్నమెంట్ ఇచ్చిన రకరకాల పనులను తొలగించి గ్రేడింగ్ని తొలగించాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్లస్ మేమేమి ఎక్కువగా గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. మాకు అనుగుణంగా అంటే అవసరాలకు అనుగుణంగా 20,000 జీతం మాత్రమే అడుగుతున్నాము. ఎన్నో సంవత్సరాలు, కనీసం 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వివోఎల్ని సీసీఎల్గా ప్రమోట్ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, మమ్మల్ని సెరుపు ఉద్యోగులు గుర్తించాలి. మాకు కూడా మేము చనిపోయిన ప్రతి వివోఏలు ఎన్నో పనులు చేస్తే సతమతమైపోతున్న అనారోగ్య పరిస్థితులు ఉన్నది, చనిపోవడం కూడా జరుగుతున్నది. వాళ్ళకి ఇంతవరకు ఏది కూడా గవర్నమెంట్ తరఫున ఏది కూడా లేదు. ఆ కుటుంబాలు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కాబట్టి కనీసం మాకు
కనీసం ఒక 10 లక్షలైనా బీమా కల్పించాలని మేము అడుగుతున్నాం. ఎందుకంటే చనిపోయిన ఆ యొక్క వివోఏ కుటుంబం రోడ్డు మీద పడకుండా కోటి మంది కోటీస్తులు చేస్తున్నాము మాకు ప్రభుత్వం. అందులో మమ్మల్ని కూడా గుర్తించి మాకు కనీస వేతనం ఇవ్వాలని మేము అడుగుతున్నాము. ఇదేమీ మాకు తప్పనిపించట్లేదు. ఎందుకంటే గవర్నమెంటే మాకు మేనిఫెస్టోలో మీకు 20,000 జీతం ఇస్తాము, ఖచ్చితంగా ఇస్తామని చెప్పింది. కనీసం 20 నెలలు అయితేనా కూడా మమ్మల్ని ఇంత పట్టించుకోలేదు. కాబట్టి మేము ఒక మీడియా మిత్రుల దగ్గరికి రావడం జరిగింది. అందుకనే మేము చెప్పిన కనీసం మాకు కనీస వేతనం 20,000 ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, కనీస బీమా కల్పించాలి, గ్రేడింగ్ విధానం తీసేయాలి, 58 జీవో నెంబర్ని రద్దు చేయాలి, కనీస వేతనం ఇవ్వాలని మేము అడుగుతున్నాం. కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వని పక్షంలో మేము 25వ తారీఖు తర్వాత సెర్ప్ ఆఫీస్ని ముట్టడి చేస్తామని చెప్తున్నాం. కాబట్టి ఎందుకంటే మేము అదనంగా ఏమీ లక్షలు వేలు కోట్లు ఇవ్వమని అడగట్లేదు. కోటి మంది కోటీసులు ఎలా చేస్తారో అందులో మేము కూడా ఉన్నాం. కాబట్టి మమ్మల్ని కూడా గుర్తించి వివోఏలు ఖచ్చితంగా విలేజ్లో చాలా కష్టపడి పని చేస్తున్నారని గుర్తించి ప్రభుత్వం కనీస వేతనం ఇస్తారని మేము ఆశపడుతున్నామండి.